అటవీ ప్రాంతాల్లో విరివిగా లభించే విప్ప పువ్వు గిరిజనులకు బహుళ ప్రయోజనకరంగా మారింది. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపం, సీతంపేట మండలాల ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే దొరికే విప్ప పువ్వు గిరిజనులకు ఒక ఆర్థిక వనరుగా చెప్పవచ్చు. అయితే ఈ పువ్వును సేకరించడం అంత సులువైన పని కాదు అని, తెల్లవారేసరికి అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఈ పువ్వులను ఏరుకుని గ్రామంలోకి తీసుకొచ్చి కొద్ది రోజులు ఎండబెట్టాలి. అలా ఎండబెట్టిన పువ్వులో పచ్చిదనం అంతా పోయాక ఆ పువ్వును నిల్వ చేస్తామని గిరిజనులు అంటున్నారు. అలా నిల్వ చేసిన విప్ప పువ్వును కొన్ని రకాల ఆహార పదార్థాలుగా గిరిజనులు వినియోగించుకుంటారు. అలాగే గిరిజన సాంప్రదాయ వేడుకలు, సంబరాలు, పెళ్లిళ్లలో విప్ప పువ్వుతో చేసిన సారాయిని తాగడం ఆచారంగా భావిస్తారు. కొన్ని ప్రాంతాలలో అయితే ఈ పువ్వుతో చేసిన సారాయిని గిరిజన గ్రామ దేవతలకు నైవేద్యంగా పెడతారు. విప్ప పువ్వు గింజల్లో అపారమైన పోషక పదార్థాలు ఉన్నాయని గిరిజనులు తెలిపారు. విప్ప గింజలు నుంచి తీసిన నూనెను గిరిజనులు వంట కోసం కూడా వినియోగిస్తారు. అలాగే ఈ నూనెను చర్మ రక్షణ తైలంగా, కీళ్ల నొప్పులకు మర్దనాగా, వనస్పతి సబ్బు, కొవ్వొత్తులు తదితర ఉత్పత్తులు కూడా వినియోగిస్తారు. నేషనల్ ఆయిల్ సీడ్స్ అండ్ వెజిటబుల్ డెవలప్మెంట్ బోర్డు వారు విప్ప ఉత్పత్తులు పెంచడానికి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అవి ఆశించిన స్థాయిలో లేవు అని గిరిజనులు అంటున్నారు. విప్ప పువ్వు సేకరణ ఇటు ఉపాధి, అటు ఆరోగ్యాన్ని ఉత్తేజపరుస్తుందని గిరిజనులు అంటున్నారు. నాలుగు గంటలకు వెళ్తామండి. పశువులు మేసేస్తాయని పూలు అవి వెళ్ళి ఆ పశువులు దూరంగా తోలేసి మళ్ళీ 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తామండి ఏరడము. ఏరేసి ఆ ఇప్పు పువ్వు తెచ్చి ఆరబెట్టి మళ్ళీ ఈడేసి మళ్ళీ రోజు మళ్ళీ ఎండబెడతామండి. 2 రోజులకి ఎండుతాయండి అవి తెచ్చి మేము కొద్దిగా బాగు చేసి ఆహారం కూడా వాడుకుంటుంటామండి. అవి మామూలుగా ఏ గిట్టుబాటు ధరగానే వస్తే సావుకారులు కొనుక్కుంటే ఇచ్చేస్తుంటామండి. వాళ్ళకి అన్నీ తినలేం కదా అనేసి. ఇప్పుడు మా గిరిశిఖర ప్రాంతాల్లో ఏజెన్సీ గ్రామాలైనటువంటి ఈ పల్లెటూరులో ఎక్కడ చూసినా గిరిశిఖర ప్రదేశాల్లో మాకు ఫిబ్రవరి నుండి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇప్ప పువ్వు అనేది చాలా గిరిజనులకి మన ఆదాయకంగా మారుతుంది. అదేవిధంగా గ్రామాల్లో ఉదయం 4 గంటల నుండి వెళ్ళి 9 నుంచి 11, 12 గంటల వరకు సేకరించి అది ఎండినంత వరకు, తడి ఉన్నంత వరకు 3 రోజులు ఆరించి, తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాన్ని ఇంట్లో తడిపోయిన తర్వాత ఇంట్లో ఆరబెట్టి, అదేవిధంగా మాకు అవసరమైన నిమిత్తం కొరకు ఉంచుకొని, అదే మరి మాకు అవసర నిమిత్తం కోసం వ్యాపారస్తులకు కానీ డబ్బులు అవసరం వస్తే అమ్మడం కానీ, మరి ఏ అవసరాల నిమిత్తం అయితే మేము ఈ పువ్వును సేకరిస్తామో దాని ద్వారా వచ్చే డబ్బులు కూడా మా ఉపయోగాలకు అన్ని రకాలకు ఉపయోగపడుతున్నాయండి.